హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు మైసూర్ బోండాను చూపిస్తున్నాను. టిఫిన్గా కానీ స్నాక్గా కానీ చేసుకోవచ్చు. మధ్యలో పిండి పిండిగా లేకుండా గుల్లగా వస్తాయి. అచ్చంగా హోటల్లో రోడ్ల సైడ్ బండ్ల పైన దొరికే వాటిలాగానే ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, స్పూను వంట సోడాని వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు నుండి ఎయిర్ బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. పెరుగు మైదా పిండి క్వాంటిటీ సేమ్గా ఉండాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను. పిండిని బాగా బీట్ చేసుకోవాలి. దాదాపు 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి లోపల ఎయిర్ బబుల్స్ ఏర్పడి బోండాలు అనేవి గుల్లగా వస్తాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకును వేసి కలుపుకోవాలి. అల్లం ఇష్టపడే వాళ్ళు అల్లం ముక్కలను కానీ అల్లం తురుమును కానీ వేసుకొని కలుపుకున్న తర్వాత మూతను ఉంచి 1 అవర్ పాటు అలాగే పెట్టేయాలి. 1 అవర్ తర్వాత కలపకుండా సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని ఆయిల్ లోనికి వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి. ఒక బోండా వేసి అది పైకి వచ్చిన తర్వాత మరొక బోండాని వేసుకోవాలి. మీద వేసామంటే ఒకదానికొకటి అతుక్కొని పోయి రౌండ్ షేప్ అనేది రాదు. బోండాలు ఒకవైపు కాలి మరొక వైపు తెల్లగా వస్తుంటాయి. అలా రాకుండా అన్ని వైపులా ఒకే కలర్ లో ఉండాలి అంటే బోండాల పైన గరిటెను ఉంచి తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చామంటే అన్ని వైపులా బాగా కాలుతాయి. బోండాలను హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బోండాలను గుండ్రంగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే వెళ్ళిపోతుంది. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకుని కాల్చుకోవాలి. వేడిగా లోపల గుల్లగా ఉండే మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అరచేత్తో పిండిని బాగా బీట్ చేయాలి. అలాగైతేనే గుల్లగా వస్తాయి. ఒక బోండా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల పిండిగా లేకుండా గుల్లగా ఎంత బాగా వచ్చాయో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.